సో ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ అంటే మనకి ఏం గుర్తొస్తాయి? 4లు 6లు గట్టిగా వస్తే చెన్నై, ముంబై, ఆర్సీబీ. లాస్ట్ ఇయర్ ఈ కాటరమ్మ బ్యాచ్ వచ్చినందుకు సన్ రైజర్స్కి ఉన్న ఫ్యాన్స్, సచిన ఫ్యాన్స్ అందరు లేసి వచ్చారు. సో మంచిదే. నేను ఇప్పుడు సన్ రైజర్స్ మ్యాచ్ గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే వాళ్ళ మ్యాచ్ల గురించి మాట్లాడే టైం వేస్ట్ అసలుకి. అది కాక ఉప్పల్లో ఆడినారంటే అస్సలకి టైం వేస్ట్, ఎందుకంటే ఈ కాటరమ్మ బ్యాచ్ ఏ రోజైతే దిగినారో హైదరాబాద్లో అసలు మొత్తం సర్వనాశనం చేసేసి పడేసారు అపోజిషన్స్ని. ఎందుకంటే పెట్టేది ఫ్లాట్ పిచ్లే, అదేం కంప్లైంట్ కాదు. వాళ్ళకు కూడా అవతల అపోజిషన్ కూడా సేమ్ పిచ్చే కాబట్టి మనం ఏం అనడానికి లేదు. కానీ వాళ్ళది వదిలేసాయి, అది వాళ్ళు మళ్ళీ మాట్లాడుకున్నాం. ఈరోజు వచ్చేసి వైజాగ్లో ఈ లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరిగింది. ఇది అసలుకి నాకు తెలిసి లక్నోకి ఎంచితే కూడా ఒక 10 మంది ఫ్యాన్స్ ఉంటారు నాకు తెలిసి. ఈ రిషబ్ పంత్ గారు వచ్చాడు కాబట్టి ఏమైనా కొంతమంది రావచ్చు, కానీ వాడి ఫ్యాన్స్ కన్వర్ట్ అవుతారు అంతే. కానీ లక్నోకి ఫ్యాన్స్ వరకు నాకు తెలియదు. ఢిల్లీకి కొంచెం కొంచెం ఈ లక్నో పైన ఢిల్లీకి అనుకుంటాను నాకు తెలిసి. ఓకే, అది కాదు పాయింట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు నేను ఢిల్లీ టాస్ గెలిచినప్పుడే ఏమనుకున్నా అంటే ఖచ్చితంగా వీళ్ళు బ్యాటింగ్ తీసుకొని ఈ ఫ్రేజర్ మెగ్గర్ గారు బ్యాటింగ్ చూద్దామని నేను అసలు ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని రెడీ కూర్చున్నా టీవీ ముందర. కానీ ఈడేమో బౌలింగ్ తీసుకున్నాడు, ఢిల్లీ వాళ్ళు బౌలింగ్ తీసుకోరు. కానీ బౌలింగ్ తీసుకున్నాక నేనేమనుకున్నా, ఈ స్టార్క్ ఉన్నాడు కదా, వీడేమన్నా స్వింగ్ ఉంటే మాత్రం వీడికంటే పెద్ద బౌలర్ లేడు. కానీ స్వింగ్ లేదంటే మాత్రం అసలుకి వీడిని ఇంకా సాకలోని కొట్టేస్తారు. సాకలోడు బట్టలు ఎట్లా కొడతాడో అట్లా కొడతారు బ్యాట్స్మెన్ స్టార్క్ గారిని. ఎందుకంటే నేనేం ఎట్లా అంటారబ్బా, వాడినేం నేను టీజ్ చేయట్లా, కామెంట్ చేయట్లా. హీఈస్ అ వెరీ గ్రేట్ ప్లేయర్ అసలుకి. కానీ స్వింగ్ లేకుంటే మాత్రం పవర్ ప్లే ఎస్పెషల్లీ ఇన్ షార్ట్ ఫార్మాట్స్లో వాడు వేసే లెంత్ ఈజీగా బ్యాట్స్మెన్ పేస్ వేస్తాడు కాబట్టి వాడు స్లో బాల్స్ ఎక్కువ రావు వాడికి. సో పిక్ చేసి కొట్టేస్తారు. సో దెబ్బకి ఎల్ఎస్జీ స్టార్ట్ వచ్చేసి భయంకరంగా వెళ్ళిపోయింది. వాళ్ళు మిచ్చల్ మార్ష్ గారు అసలుకి ఫామ్లో లేడు, మార్క్రమ్ ఫామ్లో లేడు, కానీ ఇద్దరు తగులుకున్నారు. స్టార్క్ గార్డ్ 140తో బాల్ వేస్తే 170తో వెనకాల కొట్టరు వాడిని బయటికి. సో నేనేమనుకున్నాను, ఈ ఎల్ఎస్జీ ఊపు చూస్తుంటే అది కాక పూరంగాడ తగులుకున్నాడు. ఈడు దొంగ నా కొడుకు స్పిన్నర్లు వచ్చానంటే కుక్క కొట్టుడు కొట్టేసినాడు స్పిన్నర్లని. ఆ కొత్తోడు లేదు, పాతోడు లేదు, అందరిని కొట్టేసినాడు. సో దెబ్బ కట్ చేస్తే ఎట్లో వీళ్ళు 20 ఓవర్లకు 210 ఎంతో కొట్టారు ఎల్ఎస్జీ. నేను చేస్లో వెయిట్ చేసింది ఒక్కటి బ్యాటింగ్, ఆ ఫ్రేజర్ మెక్కర్ గార్డ్ బ్యాటింగ్ చూద్దామని. నేను సీరియస్ చెప్తున్నా, వాడి బ్యాటింగ్ చూద్దామని కూర్చున్నా చేస్లో. ఎందుకంటే రోడ్ 210 స్కోర్ వచ్చింది అంటే వీడు కూడా కొడతాడు ఈరోజు అని అనుకున్నా. కానీ వీడితో వచ్చిన బాధ ఏంటంటే ఎట్లంటే యూమిస్ ఐ హిట్ స్టఫ్ అనమాట వీడు మంచి బాల్ దొరికి, అసలు మంచి బాల్ చెడ్డ బాల్ స్వింగ్ మెరిట్ మీద ఆడాడు అనమాట. వీడు వచ్చిందా కళ్ళు మూసుకొని ఓం సాయిరామ్ అని చెప్పి ఊపేసినామా అంతే కథ వీనికి తెలిసింది. కానీ 90% ఆఫ్ ద కేసెస్లో అది ఐపీఎల్లో మన పిచ్ల మీద వర్కౌట్ అయింది. లాస్ట్ ఇయర్ సావగొట్టాడు అసలు వీడు ఫ్రేజర్ మెక్కర్. ఈరోజు కూడా అదే చేస్తాడు అనుకున్నా. కానీ ఏమో ఈ లార్డ్ గార్డ్ వచ్చాడు, లార్డ్ ఠాకూర్, వీడు వచ్చాడో లేదా కానీ వీడు వస్తే 2 వికెట్లకు తక్కువ తీయాడు అసలుకి. అది ఒకటే ఓవర్లో తీస్తాడు మళ్ళీ దొంగనా కొడుకు. అట్లే చేసినాడు. అంటే 210 టార్గెట్ చేసేటప్పటికి నీకు ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు పడిపోతే అసలు ఇంకా ఇట్స్ లైక్ బ్రేకింగ్ యువర్ బ్యాక్ ఆఫ్ ద టీమ్. అసలుకి నీకు ఇంకా అక్కడికే మ్యాచ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఇది చెప్తున్నా కదా, ఈ జైషాగాడు ఇట్లనే మనం మ్యాచ్ ఎత్తిపోయింది అసలుకి ఇంకా ఇది ఎవరు చూడ్డు అనుకున్న టైంకి వీడు ఈ పెరి మసాలా అన్నీ కలిపి ఒక బిర్యానీ తయారు చేసి మనకు మూతికి కొడతాడు. అరే నిద్ర లేరా, నేను జస్ట్ లెట్ మీ కుక్ అని చెప్పి వాడు స్టార్ట్ చేశాక కానీ వాడు జైషా కుక్ చేస్తాడో నాకు తెలుసు. కానీ మరి 113 for 6 నుంచి అసలుకి ఎవడు లేడు. స్టబ్స్ గాడు పోయినాక అక్కడ ఏం లేదు ఇంకా టీము. నాకు ఆ పేర్లు కూడా తెలియదు. వాడు ఎవడో కొత్తోడు వచ్చాడు. తర్వాత ఈ ఇంపాక్ట్ మనోడే అశుతోష్ శర్మ, వీడు లాస్ట్ ఇయర్ పంజాబ్కి సావగొట్టాడు అసలుకి. కానీ ఈసారి నేను లాస్ట్ ఇయర్ సీరియస్గా చెప్తున్నా, వాడు ఫ్లూక్లో అన్నాడనే అనుకున్నాను నేను సీరియస్గా ఈరోజు మ్యాచ్ వరకు. కానీ 13 ఓవర్స్కి స్కోర్ అసలుకి ఏం లేదు. 113 for 6 ఢిల్లీది. 7 ఓవర్లు ఉన్నాయి, దాంట్లో వాళ్ళ బౌలర్లు మెయిన్ బౌలర్స్ ఓవర్స్ ఉన్నాయి. తర్వాత అసలుకి ఎవరు చెప్తున్నా కదా, నువ్వు ఎవరిని అడిగినా కూడా అసలుకి ఇంకా క్రిక్ఇన్ఫోలో అయితే సీరియస్గా చెప్తున్నా, క్రిక్ఇన్ఫోలో 13th ఓవర్కి 1% ఉండే ఢిల్లీ విన్నింగ్ ఛాన్స్. ఆ 1%ని అశుతోష్ శర్మ గాడు తీసుకొచ్చి ఆ 1% తీసుకొని పెట్టుకో ఏడన్నా, నేను చూస్తా నేను ఎట్లా గెలిచదు ఢిల్లీ అనుకొని కొట్టినాడు. అసలు సీరియస్గా చెప్తున్నా, వాడు కొట్టిన కొట్టుడికి నాకు దెబ్బకి ఈ ఇషాన్ కిషన్ గాడు ఒకసారి కొట్టిండ లాక్డౌన్లో. ముంబై 8 ఓవర్స్లో ఎంతో చేసేటప్పుడు ఎంతో కొట్టిండు వాడు. నాకు సీరియస్గా ఆ మ్యాచ్ గురించి సినారియో తెలుస్తలేదు, కానీ ఆ హిట్టింగ్ గుర్తొచ్చింది. అది కాక అంత ప్రెషర్లో డూప్లెసిస్ గాడే కొట్టాలి నిన్న అసలుకి సీరియస్గా. డూప్లెసిస్ గాడే అసలుకి చేతులు ఎత్తేసినాడు. ఎందుకంటే కొలాప్స్ అయిపోయింది ఢిల్లీ. బేసిక్గా ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లెక్క కొలాప్స్ అయ్యారు వీళ్ళు. యాక్చువల్లీ దిస్ ఇస్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ వేర్ ఇట్ గోస్ లైక్ క్లించింగ్ ఎ విక్టరీ ఫ్రమ్ ద జాస్ ఆఫ్ డిఫీట్ అని ఒక ఫ్రేజ్ ఉంది. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది ఈరోజు వైజాగ్లో. ఎందుకంటే డీసీ 113 for 6 నుంచి 210 టార్గెట్ని ఈవెన్ ఇన్ దర్ వైల్డెస్ట్ డ్రీమ్స్ దే వుడెంట్ హావ్ ఇమాజిన్ దట్ దే వుడ్ గో ఆన్ టు విన్ ఇట్. నో ఛాన్స్. అసలుకి ఎంత ఆప్టిమిస్ట్ అయినా కూడా చేతులు ఎత్తేస్తాడు అసలుకి ఆ సిచ్యువేషన్లో. కానీ యాజ్ ఫేట్ వుడ్ హ్యావ్ ఇట్, డీసీ ఫౌండ్ 2 అన్లైక్లీ హీరోస్
విప్రాజ్ నిగమ్ అండ్ అశుతోష్ శర్మ అంటే లాస్ట్ ఇయర్ కొట్టాడు, పంజాబ్కి సావ కొట్టాడు. సో కొంచెం ఉంది ఆడి మీద. కానీ విప్రాజ్ నిగమ్ ఎవడో నాకు తెలియదు, ఎవరికి తెలియదు నాకు తెలిసి. 20 years అబ్బాయి అసలుకి అశుతోష్ శర్మ క్రెడిట్ వస్తుంది. కానీ అసలు చచ్చిపోయిన మ్యాచ్ని స్టెరాయిడ్స్ ఇచ్చి లేపింది విప్రాజ్ నిగమ్ వాడే. వాడు కొట్టిన కొట్టుడికి అసలుకి 15 balls 39 ఎంతో కొట్టాడు. అసలు ఆల్మోస్ట్ ఇంకా క్రూజ్ అయ్యి వెళ్ళిపోతారనే టైంకి మన జైషాగాడు అంత సాఫీగా సాగకూడదు కదా, కొంచెం మసాలా పెంచి దెబ్బకి ట్విస్టింగ్ కూడా తెచ్చాడు. ఎందుకంటే డీసీకి టైల్ అసలు లేదు. ఎందుకంటే వాడు నిగమ్ గాడు అంత కొట్టా కూడా అసలుకి టైల్ సపోర్ట్ లేనందుకు అశుతోష్ శర్మ ఒక్కడు సింగిల్ హ్యాండెడ్గా గెలిపిస్తాడో లేదో నాకు నమ్మకం లేకుండే సీరియస్లీ. బట్ కమెత్ ద మ్యాన్ అన్నట్టు అశుతోష్ శర్మ వాడు ప్రెజరా బొంగా అని చెప్పి కొట్టడం స్టార్ట్ చేశాడు. ఆడికి ప్లస్ అయింది ఏంటంటే వీళ్ళు స్పిన్నర్లు వేయించారు డెత్ ఓవర్స్లో. అంటే ఇంకా తప్పలేదు, వాడు ఎవడో ప్రిన్స్ అంట, వాడు అమెచ్యూర్ బౌలర్ అసలుకి. సో వాడు ఖచ్చితంగా ప్రెజర్ గురైనాడు కూడా, గురవుతాడు అయింది మళ్ళీ. సో ఎట్లా అంటే వాళ్ళు వేసిన బౌలింగ్ ఎట్లా అంటే ఇన్ ద ఆర్క్ అవుట్ ఆఫ్ ద పార్క్ అన్నట్టు వాళ్ళు స్లాట్ వేయడము, వీడు కాలు ఇట్లా లెగ్ క్లియర్ చేసి ఊపడం. అంటే వాడు అంతా సాఫీగా సాగిపోతే ఎట్లా బా. జైషాగాడు మళ్ళీ డోస్ పెంచాడు ఈసారి. ఎట్లా ఈ కుల్దీప్ గాడికి బ్యాటింగ్ రాదు, స్టార్క్ అసలు చెప్పలేదు, వాడు రాంగ్ అని అసలు పిక్కే చేయకున్నాడు, దెబ్బకు పైకి లేపి గోవిందా వాడు. సో అశుతోష్ శర్మ వాడు, మోహిత్ శర్మ మిగిలినారబ్బా. అప్పటికి కూడా వెళ్ళేసితే మ్యాచ్ అసలుకి లిటరలీ. ఆడు స్పిన్ వేయించాడు, ఆ పంత్ గాడు అసలుకి కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నాడో లేకుంటే ఏమన్నా పన్నాడో లేదో నాకు తెలియదు. కానీ ఈజీ స్టంపింగ్ అసలుకి. ఆడు ముందుకు వెళ్ళిపోయి చేతులు ఎత్తేసాడు అసలుకి. ఆ స్టంపింగ్ మిస్ అయింది. ఆ దరిద్రం ఏంటంటే ఆ ఎల్బీ కూడా మిస్ అయింది. ఇంపాక్ట్ అంపైర్స్ కాల్ వచ్చింది, వికెట్స్ మిస్సింగ్ వచ్చింది. సరే 6 balls 6 runs షాబాజ్ నదీం గాడు వేసాడు. ఫస్ట్ బాల్ సరే దరిద్రం అనుకుందాము. నెక్స్ట్ బాల్ వాడు మోహిత్ శర్మ వాడు అవతల అశుతోష్ అవతల ఉన్నాడు, వాడికి స్ట్రైక్ ఇవ్వాలి కదా. ఈడు డిఫెన్స్ పెట్టి ఉరికాడు ఓం సాయిరామ్ అని, ఇంకా ఉంటే పోతాను ఉరికాడు. అదే టైంలో బదోని గాడు రన్అట్ ఛాన్స్ మిస్ చేసినాడు. ఎట్లా అయిపోయిందంటే అదృష్టం అంతా ఢిల్లీకి, ఈ ఎల్ఐసీకి ఏమో దరిద్రం రికార్డింగ్ డాన్స్ పెట్టింది నెత్తిపోయిన. అసలు ఇంకా వాడు స్ట్రైక్ వచ్చినాక ఇంకా చూసి వేస్ట్. ఇంకా దెబ్బలకి ఆ ఎల్ఐసీ వాళ్ళు చేతులు ఎత్తేసారు. పంతాడు మూతి అప్పటికే మాడిపోయింది, డీప్ ఫ్రై అయిపోయింది. 315 degrees ఓవెన్లో పెట్టి బేక్ చేసినట్టు అయిపోయింది వాడు ఫేస్. ఆ నదీం గారు జస్ట్ స్లాట్లో అట్లా వేసాడు, ఈడు ధబక్ అని కొట్టినాడు, బమ్ అక్కడ మ్యాచ్ అయిపోయింది. లాస్ట్కి ఏంటంటే దిస్ మ్యాచ్ ఈజ్ వన్ ఫర్ ద ఏజెస్ బా. నాకైతే దిస్ మ్యాచ్ ఈజ్ వన్ ఫర్ ద ఏజెస్ బికాస్ అబ్సల్యూట్ ఫుల్ మీల్స్ మ్యాచ్ అనమాట ఇదైతే. ఈరోజు షాదాబ్ బిర్యానీ తింటే ఎట్లా ఫీల్ వస్తుందో అట్లా ఫీల్ వచ్చింది నాకైతే ఈ మ్యాచ్ చూసినప్పుడు.